హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అబ్బా సమ్మర్ వచ్చేసిందండి. ఈ సమ్మర్ వస్తే ముఖ్యంగా వాటర్ ఎక్కువ తాగుతుంటాం అండ్ ఫుడ్ తక్కువ తీసుకుంటూ ఉంటాం. కానీ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఫుడ్ అంటే దాంట్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ అందరూ ఎక్కువ వాటర్ మిలన్ తింటారు, అది చాలా మంచిది. సలాడ్ ఫ్రూట్స్, ఇంకా మనం రోజు వంట చేస్తూ ఉంటాం. ఆ వంటలో కూడా మనం ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉన్నవి తీసుకుంటే చాలా మంచిది. ఇక వెజిటేబుల్స్ విషయానికి వస్తే కీరా, దోసకాయ, సొరకాయ, బీరకాయ ఇలా చాలా రకాలు ఉన్నాయి. కానీ కీరా తిన్నంత ఈజీగా అంటే అది పచ్చిగా అయినా చక్కగా తినేస్తాం, మిగతా ఏమి కూడా తినలేం. ఇంకా దోసకాయ విషయానికి వస్తే దీన్ని అయితే కర్రీ చేసుకుంటాం, ముఖ్యంగా పచ్చడి, పప్పు ఇవన్నీ చేసుకుంటాం. కానీ దీన్ని పచ్చిగా తినలేం, అంటే చాలా రేర్ గా తింటూ ఉంటారు. కానీ దోసకాయ కూడా సమ్మర్ సీజన్ లో చాలా మంచిది, ముఖ్యంగా బాడీని కూల్ గా ఉంచుతుంది అనమాట. సో ఈ రోజు నేను డిసైడ్ అయిపోయాను దోసకాయతో ఒక బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఏంటి మీరు ఆలోచిస్తున్నారా, ఇప్పుడే చెప్పింది దోసకాయతో కర్రీ పప్పు తప్ప ఇంకేం చేయలేమని. కానీ అదేనండి ఇక్కడ స్పెషాలిటీ. మన బ్రేక్ఫాస్ట్ షోలో దోసకాయతో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసి చూపించబోతున్నాను. అదే దోసకాయ మెంతి దోశ. ఎలా ఉంది, పేరైతే అదిరిపోయింది కదా, అండ్ దోశ కూడా అదిరిపోతుంది. మరి అలాగే చూస్తుండండి, ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తా. దోసకాయ మెంతి దోశని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దోసకాయ మెంతి అన్నాం కదా, మెంతాకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీరా, అండ్ ఈ జీరా తెలుసు కదా, మనం ఏది చేసినా అంటే బ్రేక్ఫాస్ట్ వంటలు ఏం చేసినా కూడా కొంచెం జీరా యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలాగే ఈజీగా డైజెషన్ అవుతుంది అనమాట. సో మనం లైట్గా అలా జీరా యాడ్ చేస్తాం. అండ్ తర్వాత మెంతాకు, సో ఈ రెండు వేసుకొని మనం కొంచెం ఫ్రై చేయాలి. సో ఇది కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. అండ్ ఈలోపు ఏం చేద్దామంటే మనం దోశ బ్యాటర్ కూడా రెడీ చేసేసుకుందాం. సో మిక్సీ తెచ్చి, సో దోశ బ్యాటర్కి ఆల్రెడీ నేను బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నా. సో జస్ట్ దోశ వేసుకుందాం అనుకున్న ఒక 2 hours ముందు నానబెట్టుకుంటే బియ్యం సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం మిక్సీ చేసేసుకుందాం. ఓకే, సో దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. అండ్ ఈ దోశ బ్యాటర్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉండేవే కాబట్టి మనం ఇలా కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, మనకి మెంతాకు కూడా ఫ్రై అయిపోయింది కదా, ఆఫ్ చేసేసుకుందాం. సో ముఖ్యంగా మెంతాకు కూడా చాలా మంచిది హెల్త్కి. కాకపోతే రోజు ఒకే రకంగా మెంతి కూర ఇవన్నీ తింటూ ఉంటాం కదా, మెంతి పప్పు ఇవన్నీ, వాటికంటా కూడా ఇలాంటి దోశలు మిక్స్ చేసుకొని తింటే ఇంకా డిఫరెంట్గా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కొంచెం చల్లారాలి. ఈలోపు మిక్సీ తెచ్చుకొని మనం దోసకాయ అవన్నీ యాడ్ చేసుకొని అది కూడా పేస్ట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ దోసకాయ, సో తొక్కు తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం, తర్వాత క్యారెట్, తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, అండ్ ఫైనల్గా కొబ్బరి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ మెంతి ఆకు, ఇది కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. సో మిక్సీ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే
చక్కగా అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయిపోయాయి. దోసకాయ, మెంతికూర అన్ని ఫ్లేవర్స్ కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది. సో మనం తింటున్నప్పుడు మనకి అన్ని టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఇంతకు ముందే చెప్పా కదా, దోసకాయని ఇష్టపడని వాళ్ళు ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే తినడానికి ఇష్టపడరు. కాబట్టి మనం పేస్ట్ చేసామనుకోండి అన్ని కలిపి చక్కగా తినేయచ్చు. సో దీన్ని కూడా మనం మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో మనకి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా చేసుకున్నామో. ముఖ్యంగా మనకు కావాల్సింది దోసకాయతో ప్రిపేర్ చేసుకున్నప్పుడు అవి అండ్ మెంతికూర ఈ రెండు కలిపి, ఇంకా టేస్ట్ కోసం క్యారెట్ ఇవన్నీ కూడా యాడ్ చేసి పేస్ట్ చేస్తాం. సో ఇలా చేయడం వల్ల మనం ఈజీగా తినొచ్చు అండ్ తింటున్నప్పుడు అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తాయి. సో మొత్తానికి దోసపిండి రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ మనకి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకేం చేయాలి నెక్స్ట్? ఇంకేం చేస్తామండి, చక్కగా దోశ వేసుకొని తినేయడమే. మరి దోశ వేసుకోవాలంటే నేను ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి కాబట్టి వెయిట్ చేస్తాను. సో ప్యాన్ హీట్ అయిపోయింది అండ్ మనం ఏం చేయాలంటే దోశ పిండిలో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని ఇప్పుడు దోశ వేసేసుకుందాం. అండ్ ఇప్పుడు దీనిపైన మనం సో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ అన్ని కలిపి బ్యాటర్, దీన్ని మనం ఈ పైన అప్లై చేసుకోవాలి. సో చక్కగా ఈ పేస్ట్ ని మనం కంప్లీట్ గా అప్లై చేసేసుకోవాలి. సో మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం లైట్ గా ఇలా క్యారెట్ కూడా జల్లుకుంటే కలర్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. సో మనం రెండు వైపులా కూడా దీన్ని చక్కగా కాల్చుకోవాలి. సో ఆల్రెడీ మనం మెంతి ఆకు ఫ్రై చేసాం కాబట్టి ఇది కొంచెం రెండు వైపులా కాలితే సరిపోతుంది, మనకు ఆ పచ్చివాసన ఉండదు. అండ్ దోసకాయ అనేది మనం ఎలాగో డైరెక్ట్ గానే తింటాం కాబట్టి అది పేస్ట్ చేసి ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారా, జస్ట్ మనం కొంచెం ఒక కొన్ని సెకండ్స్ అలా కాలిస్తే సరిపోతుంది. ఎస్, మనకి రెడీ అయిపోయింది దోశ. సో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే వేడి వేడిగా దోసకాయ మెంతి దోశ అయితే రెడీ అయిపోతుంది. సో సర్వింగ్ ప్లేట్ తెచ్చేసుకుందాం. సో ఈ దోశను మనం చక్కగా సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదా, వేడి వేడిగా దోసకాయ మెంతి దోశ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒక్కసారి చూసేద్దాం. దోసకాయ మెంతి దోశకి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, జీరా 1/2 టీ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు. దోసకాయ మెంతి దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టుకున్న బియ్యం వేసి దోశ బ్యాటర్లా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని జీరా, మెంతి కూర వేసి వేయించుకోవాలి. మరో మిక్సీ జార్ లో దోసకాయ ముక్కలు, అల్లం, క్యారెట్, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, వేయించుకున్న జీరా, మెంతికూర కూడా వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పై దోశ బ్యాటర్ ను దోశలా వేసుకొని పైనుంచి దోసకాయ మెంతి పేస్ట్ ను అప్లై చేసి క్యారెట్ తురుము కూడా చల్లుకొని నూనెతో 2 వైపులా కాల్చుకుంటే దోసకాయ మెంతి దోశ రెడీ. దోసకాయ మెంతి దోశకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
టేస్ట్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఈ దోసకాయ మెంతికూర ఈ 2 ఫ్లేవర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ జీరా ఇవన్నీ యాడ్ చేసాం కదా, పచ్చిమిర్చి, క్యారెట్ అవన్నీ యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంది. అండ్ కొబ్బరి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. దోశ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఈ పైన పేస్ట్ ఇదంతా యాడ్ చేసాం కదా, చక్కగా కుక్ అయింది. ఎక్కడ కూడా మనకి పచ్చి పచ్చిగా అనిపించట్లేదు. మొత్తానికైతే ఈ దోసకాయ మెంతి దోశ అదిరిపోయిందని చెప్పాలి. అయినా నేను తింటే టేస్ట్ ఏం తెలుస్తుంది చెప్పండి, మీరు కూడా చేసి డెఫినెట్ గా తినాలి. అండ్ దోసకి కంపల్సరీగా కాంబినేషన్ కావాలండి. సో ఈ రోజు దీనికి కాంబినేషన్ గా మంచి స్పైసీ చట్నీ చేస్తా అండి, అదే పండు మిర్చి మునగాకు పచ్చడి. మరి అది ఎలా రెడీ చేయాలి ఏంటి ఇప్పుడు నేను ఎలాగో స్టార్ట్ చేసేస్తాను, మీరు చక్కగా ఫాలో అయిపోండి. పండు మిర్చి మునగాకు పచ్చడిని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి. సో ఆయిల్ వేడైంది. కొంచెం మెంతులు, మరీ ఎక్కువ వేసుకోవద్దు, చేదైపోతుంది. తర్వాత నువ్వులు అండ్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి కదా. సో వెల్లుల్ని కొంచెం ప్రెస్ చేసుకొని వేసుకుందాం. ప్రెస్ చేసుకుంటే దీని ఫ్లేవర్ మొత్తం కూడా మనకి బాగుంటుంది. సో పచ్చడి చేయడం చాలా ఈజీ కాబట్టి మనం చేసే ఆ కొంచెం పచ్చడి అయినట్లయితే ఆ తక్కువ టైంలో అయ్యేదైనా కూడా మనం ఆ కాంబినేషన్స్ అవన్నీ కూడా కరెక్ట్ గా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు అండ్ మునగాకు. సో వేసుకొని మనం బాగా ఫ్రై చేద్దాం. సో మునగాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం ఇందులో పండు మిర్చి కూడా వేసేసుకుందాం. చూసారు కదా పండు మిర్చి. మన స్పైసీనెస్కి తగ్గట్టు ఎక్కువ స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు నార్మల్గా కావాలి అంటే జస్ట్ నార్మల్గా వేసుకోండి. ఇవన్నీ కూడా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం టొమాటోస్ కూడా వేసుకుందాం. సో కొంచెం మరీ ఎక్కువ టొమాటో ఫ్లేవర్ డామినేట్ చేయకుండా కొంచెం వేసుకుందాం, లేదా మనకి కంప్లీట్ ఆ టొమాటో ఫ్లేవర్ వచ్చేస్తే టొమాటో చట్నీ అయిపోతుంది. కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ తెలియడానికి కొంచెం వేసుకుందాం. ఇందులోనే మనం చింతపండు కూడా వేసేసుకుందాం. సో ఆల్రెడీ టొమాటో వేసాం. కొన్ని టొమాటోస్ ఏంటంటే పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు వేసేటప్పుడు మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి. సో కొంచెం చింతపండు. సో టొమాటోస్, చింతపండు, నువ్వులు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకి బాగా స్పైసీనెస్ ఉంటే అది చక్కగా కంట్రోల్ అయిపోతుంది, టేస్ట్ కమ్మగా ఉంటుంది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, తర్వాత ఉప్పు, తర్వాత కొత్తిమీర. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అన్ని యాడ్ చేసేసుకున్నాం కదా. అండ్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఆఫ్ చేసేసుకుందాం. మరి ఇది కొంచెం చల్లగా అవ్వాలి, ఆ తర్వాత మిక్సీ చేయాలి. సో ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాం.
సో అన్నీ మనం ఫ్రై చేసేటప్పుడే మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మిక్సీ చేస్తే సరిపోతుంది. సో ఉప్పు టేస్ట్ చూసుకొని చాలకపోతే కలుపుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనకి చట్నీ రెడీ అయిపోయింది. సో దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఫైనల్గా చట్నీకి చాలా ముఖ్యమైనది ఏంటి? పోపు, సీజనింగ్. సో అది కూడా పెట్టుకుంటే మన పండు మిర్చి చట్నీ రెడీ అయిపోతుంది. సో చట్నీ ఎంత టేస్ట్గా ఉన్నా దానికి పోపు పెట్టకపోతే మనకు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది రాదు. ఓకే, సో నూనె కొంచెం వేడవ్వాలి. ఈ లోపు మనం సర్వింగ్ బౌల్ కూడా తెచ్చుకొని అందులో చట్నీ వేసేసుకుందాం. సో ఇందులోనే మనం ముఖ్యంగా దోశల్లోకి, ఇడ్లీలోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీరా, తర్వాత ఎండుమిర్చి, ఫైనల్ గా కరివేపాకు. జస్ట్ ఒక్కసారి మనం ఇలా కలుపుకొని ఆఫ్ చేసుకొని దీనిపైన సీజనింగ్ చేసేసుకుందాం. అండ్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఎస్, సో చూసారు కదా ఎంతో కలర్ఫుల్ గా పండు మిర్చి మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పండు మిర్చి మునగాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పండు మిర్చి 6, మునగాకు 1/2 కప్పు, టొమాటోలు 1, చింతపండు కొద్దిగా, జీరా 1/2 టీ స్పూన్, మెంతులు చిటికెడు, ఎండుమిర్చి 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, ఆవాలు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు 2 టీ స్పూన్లు, నూనె 4 టీ స్పూన్లు. పండు మిర్చి మునగాకు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని మెంతులు, నువ్వులు, వెల్లుల్లి, కరివేపాకు, మునగాకు, పండు మిర్చి వేసి ఒకసారి వేయించుకొని టొమాటోలు, చింతపండు, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకొని పచ్చడి రెడీ చేసుకోవాలి. పోపు పాన్ లో నూనె వేసుకొని పచ్చిపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీరా, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి పచ్చడి వేసి పైనుంచి పోపు మిశ్రమం వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పండు మిర్చి మునగాకు పచ్చడి రెడీ. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఇది మనం చేసుకున్నది దోసతో టేస్ట్ చేయడానికే కదా, మరి దాంతోనే డైరెక్ట్ గా టేస్ట్ చేసేస్తా. చాలా బాగుంది. ఆహా, నిజంగా నేను చెప్పినట్టు పచ్చడి చాలా స్పైసీగా ఉంది. దాంతోపాటు నువ్వులు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా బాగుంది. సో రెండిటి కాంబినేషన్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఇందులో కూడా మనం తింటున్నప్పుడు దోశ ఇంతకు ముందే చెప్పా కదా, అందులో దోసకాయ ఫ్లేవర్ అన్ని తెలుస్తుంది. దాంతోపాటు చట్నీతో టేస్ట్ చేస్తే కొంచెం స్పైసీగా అండ్ దోశ సాఫ్ట్ గా, మొత్తానికి అయితే ఈ రెండిటి కాంబినేషన్ అదిరిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. నేనైతే ఈ టేస్ట్ ని బాగా ఎంజాయ్ చేశాను. సో మరి చూసారు కదా ఈ రోజు 2 టేస్టీ డిషెస్ ని. సో మేము చేసే ఏ వెరైటీ అయినా కూడా ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మీరు మళ్ళీ దాన్ని చూడొచ్చు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. సో ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏది మిస్ అయితే అది వాచ్ చేసి చక్కగా చేసుకొని తినేయచ్చు. మరి అలాగే వెయిట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో మంచి 2 టేస్ట్ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.